సో ఈ వీడియోలో టీఎస్ ఈసెట్ 2019లో అడిగిన ట్రాన్స్ఫార్మర్ మీద ఈసెట్ బిట్స్ని మనం సాల్వ్ చేస్తాము. సో ఫస్ట్ ప్రాబ్లం, a 200/400 volts ratio single phase transformer has a secondary winding resistance of, so secondary winding resistance ఇచ్చాడు. సో R2 ఇచ్చేసి 0.5 అన్నాడు. నెక్స్ట్ ప్రైమరీ రెసిస్టెన్స్ R1 ఈక్వల్ టు 0.1 ohm. సో ద టోటల్ రెసిస్టెన్స్ రెఫర్ టు ప్రైమరీ అడుగుతున్నాడు. సో ఏం కనుక్కోవాలి మనము, R01 ఏంటో కనుక్కోవాలి. సో కాబట్టి R01 ఫార్ములా వచ్చేసి ఏంటి మనకు, R01 ఈక్వల్ టు ప్రైమరీ రెసిస్టెన్స్ ప్లస్ R2 డాష్ అంటే సెకండరీని ప్రైమరీకి మూవ్ చేస్తాము కాబట్టి R1 ప్లస్ R2 బై K స్క్వేర్. సో వచ్చేసి మనకి ఏం కావాలి, ఇక్కడ మనం ఏం కనుక్కోవాలి, ఇక్కడ K వాల్యూ కావాలి. K వాల్యూ కనుక్కోడానికి ఏం చేశాడు, ట్రాన్స్ఫర్మేషన్ రేషియో ఆల్రెడీ ఇచ్చాడు K వాల్యూ కోసం. సో ఇక్కడ ట్రాన్స్ఫర్మేషన్ రేషియో ప్రాబ్లంలో ఇచ్చాడు. సో ఇక్కడ నుంచి K కనుక్కుంటున్నాం ఫస్ట్. సో K వాల్యూ K ఈక్వల్ టు 400/200 చేస్తే వాల్యూ 2 వస్తుంది. సో దిస్ సబ్స్టిట్యూషన్. R1 వాల్యూ వచ్చేసి ఎంత ఉంది, 0.1. సో R2 వాల్యూ 0.5. సో డివైడ్ బై K వాల్యూ 2 స్క్వేర్. సో సాల్వ్ చేసామనుకోండి వాల్యూ, సో 0.225 ohms వస్తుంది. సో చాలా సింపుల్ ప్రాబ్లమ్స్. నెక్స్ట్ ప్రాబ్లం, ద రెగ్యులేషన్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్ ఈజ్ 5% అట్ ఫుల్ లోడ్ యూనిటీ పవర్ ఫ్యాక్టర్. నెక్స్ట్, అట్ ఫుల్ లోడ్ 0.8 పవర్ ఫ్యాక్టర్ లాగింగ్ ద రెగ్యులేషన్ వుడ్ బి. 5% ఉంటుందా, లెస్ దాన్ ఉంటుందా, మోర్ దాన్ ఉంటుందా, 0 ఉంటుందా అడుగుతున్నాడు. సో ఏం చేశాడు, మనకు యూనిటీ పవర్ ఫ్యాక్టర్ దగ్గర ఇచ్చాడు. సో యూనిటీ పవర్ ఫ్యాక్టర్ దగ్గర రెగ్యులేషన్ I2 ఈక్వల్ టు R0 cos π ఈక్వల్ టు 1 అవుతుంది, sin π ఈక్వల్ టు 0 అవుతుంది. కాబట్టి ఓన్లీ I2 R02 బై E2 మాత్రమే ఉంటుంది. సో వచ్చేసి ఇక్కడ రెగ్యులేషన్ అట్ యూనిటీ పవర్ ఫ్యాక్టర్ వాల్యూ వచ్చేసి ఎంత ఉంది, ఇక్కడ 5% అన్నాడు. సో మనల్ని వచ్చేసి ఏం కనుక్కోమన్నాడు, సో రెగ్యులేషన్ అట్ 0.8 లాగింగ్ అడుగుతున్నాడు. సో 0.8 దగ్గర ఫార్ములా వచ్చేసి ఏం చేస్తాం మనం, I2 R02 cos π ప్లస్ అడిషనల్గా I2 X0 sin π డివైడెడ్ బై E2 వస్తుంది. సో ఇక్కడ టర్మ్ ఓన్లీ ఈ టర్మ్ మాత్రం ఉంది. ఇక్కడ వచ్చేసి ఏం చేస్తాం, అడిషనల్గా I2 X0 sin π టర్మ్ కూడా యాడ్ అవుతుంది కాబట్టి వాల్యూ వచ్చేసి ఏముంటుంది, 5% కంటే ఇంకా ఎక్కువ వాల్యూ ఉంటుంది. సో కాబట్టి ఆన్సర్ వచ్చేసి ఏంటి, మోర్ దాన్ 5%. నెక్స్ట్ ప్రాబ్లం, సో 10 kVA ట్రాన్స్ఫార్మర్, ఒక 10 kVA ట్రాన్స్ఫార్మర్ వచ్చాడు. అది వచ్చేసి ఏంటి, 100 volts/300 volts 2 winding అన్నాడు. సో ఈజ్ యూజ్డ్ అండ్ ఆటో ట్రాన్స్ఫార్మర్ బై కనెక్టింగ్ 2 windings ఇన్ సిరీస్. సో ఒక 2 windingsని సిరీస్లో కనెక్ట్ చేస్తే ఇక్కడ 100/300 ఉంది. రెండింటిని ఎలా కనెక్ట్ చేశాడు, సిరీస్లో కనెక్ట్ చేశాడు. సో 100 నెక్స్ట్ 300. సో వచ్చేసి 300 volts. ఈ రేటింగ్ వచ్చేసి ఎంత ఉంది, 100 volts రేటింగ్ ఉంది. వీటిని సిరీస్లో కనెక్ట్ చేశాడు. కనెక్ట్ చేసేసి ఏం చేశాడు, 300 voltsని లోడ్కి కనెక్ట్ చేశాడు. సో ఈ పార్ట్ వచ్చేసి దేనికి కనెక్ట్ అయిపోయింది, లోడ్కి కనెక్ట్ అయింది. సో వచ్చేసి లోడ్. నెక్స్ట్ ఏం చేశాడు, 400 volts ఏసీ సప్లై ఇచ్చాడు. సో అక్కడ ఇస్తున్న వోల్టేజ్ ఎంత ఇచ్చాడు, 400 volts. 400 volts అని చెప్పడం అవసరం లేదు. ఇక్కడ 100 + 300 వచ్చేసి ఎంత వస్తుంది, 400 volts వస్తుంది. 400 volts వస్తుంది. అయితే ఏం కనుక్కుంటున్నాడు, KVA రేటింగ్ ఆఫ్ ఆటో ట్రాన్స్ఫార్మర్ అడుగుతున్నాడు. ఆర్డినరీ ట్రాన్స్ఫార్మర్ రేటింగ్ వచ్చేసి ఎంత ఉంది, 10 kVA ఉంది. సో ఇప్పుడు దీన్ని వచ్చేసి ఏం చేశాడు, ఆటో ట్రాన్స్ఫార్మర్కి రీకనెక్ట్ చేస్తే ఆటో ట్రాన్స్ఫార్మర్ రేటింగ్ ఎంత అడుగుతున్నాడు. సో ఆటో ట్రాన్స్ఫార్మర్ రేటింగ్ వచ్చేసి మనం ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే, సో ఎప్పుడైనా సార్ రేటింగ్ కావాలంటే ఏం చేయాలి, వోల్టేజ్ ఇంటూ కరెంట్ కావాలి. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాము, ప్రైమరీ చూడండి, ఆటో ట్రాన్స్ఫార్మర్ ప్రైమరీలో వచ్చేసి ఎంత ఉంది, 400 volts ఉంది. ఇక్కడ 400 volts ఉంది. సో మనకేం కావాలి, ఈ కరెంట్ కనుక్కోవాలి, దీంతో ఫ్లో అయ్యే కరెంట్ వచ్చేస్తే మనకు, సో మనం ఈజీగా సాల్వ్ చేసేయచ్చు ఏంటి అనేసి. 100 volts వైండింగ్లో ఉన్న కరెంట్ మనం కనుక్కోగలగాలి. సో ఈ కరెంట్ కావాలి. సో ఈ కరెంట్ వచ్చేసి ఎలా కనుక్కోవచ్చు, సో 10 kVA. సో నార్మల్గా మనం వచ్చేసి ఏం చేస్తాము, ఆర్డినరీ ట్రాన్స్ఫార్మర్ ఇచ్చేస్తున్నాను. ఆర్డినరీ ట్రాన్స్ఫార్మర్ V1 I1 ఈక్వల్ టు 10 kVA ఆర్డినరీ ట్రాన్స్ఫార్మర్ ఫార్ములా అది. సో కాబట్టి ఇక్కడ నుంచి I1 వస్తుంది. I1 ఈక్వల్ టు 10 kVA డివైడ్ బై V1 వల్ల వచ్చేసి ఎంత ఉంది, ప్రైమరీ 100 volts ఉంది. సో కాబట్టి
సో సాల్వ్ చేస్తే ఎంత వస్తుంది వాల్యూ 100 ఆంపియర్ వస్తుంది. సో కాబట్టి ఇక్కడ ఫ్లో అయ్యే కరెంట్ వచ్చేసి ఎంత ఫ్లో అవుతుంది 100 ఆంపియర్ ఫ్లో అవుతుంది. ఈ వైండింగ్లో ఫ్లో అయ్యే కరెంట్ 100 ఆంపియర్. మనకేం కావాలి ఆటో ట్రాన్స్ఫార్మర్లో ఏం కావాలి కేవీఏ రేటింగ్ కావాలి. సో ఆటో ట్రాన్స్ఫార్మర్ రేటింగ్, సో ఆటో ట్రాన్స్ఫార్మర్ కేవీఏ రేటింగ్ కావాలి. ఆటో ట్రాన్స్ఫార్మర్ కేవీఏ రేటింగ్ అంటే ఏం చేయాలి ఇక్కడ ఉన్న వోల్టేజ్ వేయాలి. సో ఆటో ట్రాన్స్ఫార్మర్ వోల్టేజ్ రేటింగ్ వచ్చేసి ఎంత ఉంది ఇక్కడ 400 వోల్ట్స్ ఉంది వోల్టేజ్ వాల్యూ. నెక్స్ట్ కరెంట్ వాల్యూ వచ్చేసి ఎంత ఉంది 100 ఆంపియర్ ఉంది. సో కాబట్టి ఇంటూ 100 ఆంపియర్. సో V ఇంటూ I చేసాం. సో V ఇంటూ I చేస్తే ఎంత వస్తుంది మీకు 400 ఇంటూ 10⁻3. సో కాబట్టి వచ్చేసి ఆన్సర్ వచ్చేసి ఎంత 40 kVA. సో చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ ఈవెన్ గేటుకు. సో నెంబర్ ఆఫ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఈ మోడల్ ప్రాబ్లమ్ అడుగుతాడు. చాలా సింపుల్ సాల్వ్ చేయడం. సో ఇక్కడ ఈ రెండు వోల్టేజ్ని సమ్ చేయడము, ఈ వైండింగ్లో కరెంట్ కనుక్కోవడం. సో ఫైనల్గా ఈ వోల్టేజ్ ఇంటూ కరెంట్ను మల్టిప్లై చేయడం. ఎందుకంటే కేవీఏ రేటింగ్ అంటే ఏంటి మనము వోల్టేజ్ ఇంటూ కరెంట్ అంతే అడ్జస్ట్ చేయడం. ఇక్కడ ఆటో ట్రాన్స్ఫార్మర్ వోల్టేజ్, నెక్స్ట్ ఈ వైండింగ్లో ఫ్లో అయ్యే కరెంట్. సో చాలా సింపుల్గా ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు. నెంబర్ ఆఫ్ టైమ్స్ అడిగాడు ఈ మోడల్లో చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి. సో చాలా కేర్ఫుల్గా ప్రాబ్లమ్ని సాల్వ్ చేయండి. నెక్స్ట్, సో 3-phase ట్రాన్స్ఫార్మర్ ఈజ్ కంపోజ్డ్ ఆఫ్ 3 ట్రాన్స్ఫార్మర్ కనెక్టెడ్ ఇన్ డెల్టా. ఒక 3-phase ట్రాన్స్ఫార్మర్ వచ్చేసి ఏం చేశాడు డెల్టాలో కనెక్ట్ అయినాయి, డెల్టాలో కనెక్ట్ అయినాయి. అయితే వచ్చేసి ఏం చేస్తున్నాడు 1 of the units గెట్స్ డ్యామేజ్డ్. ఒక యూనిట్ వచ్చేసి డ్యామేజ్ అయింది. సో అయితే దాన్ని వచ్చేసి ఏం చేస్తున్నాము ఓపెన్ డెల్టాలో యూజ్ చేస్తున్నాము. ఓపెన్ డెల్టా అంటే ఏం చేశాను అక్కడ వైండింగ్ని రిమూవ్ చేసేసి ఓపెన్ డెల్టాలో కనెక్షన్ ఇచ్చాను. సో ఓపెన్ డెల్టాలో కనెక్షన్ ఇస్తే ట్రాన్స్ఫార్మర్ యొక్క రేటింగ్ ఎంత ఉంటుందో అడుగుతున్నాడు. సో ట్రాన్స్ఫార్మర్ యొక్క రేటింగ్ వచ్చేసి ఏమవుతుందంటే సో మీకు √3 టైమ్స్ వచ్చేసి డిక్రీజ్ అవుతుంది. సో కాబట్టి 100 kVA బై √3. సో సాల్వ్ చేసాం అనుకోండి వాల్యూ 57.7 kVA వస్తుంది. సో నార్మల్ ట్రాన్స్ఫార్మర్ ఓపెన్ డెల్టాలో కన్వర్ట్ చేస్తే 1/√3 టైమ్స్ వాల్యూ అనేది చేంజ్ అవుతుంది. కాబట్టి వాల్యూ సాల్వ్ చేస్తే 100/√3 వాల్యూ 57.7. ఇది స్టాండర్డ్ గుర్తుపెట్టుకోవాలి. సో ఇది కూడా నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎగ్జామ్ అడిగాడు. నెక్స్ట్ ప్రాబ్లం, సో ద రేషియో ఆఫ్ ప్రైమరీ టు సెకండరీ టర్న్స్ రేషియో. ప్రైమరీ టు సెకండరీ రేషియో అంటే ఏంటి N1/N2 ఇచ్చాడు. N/N2 వచ్చేసి 2/1 ఉన్నాడు. సో ఇక్కడ నుంచి ఏం చేయొచ్చు మనం K కనుక్కోవచ్చు. K ఈక్వల్ టు ఏంటి మామూలు ఫార్ములా N2/N1. సో కాబట్టి 1/2, K ఈక్వల్ టు 1/2. సో ఇఫ్ అన్ ఆటో ట్రాన్స్ఫార్మర్ యూజ్డ్ ఇన్స్టెడ్ ఆఫ్ 2 వైండింగ్. సో ఏం చేస్తున్నాడు ఆటో ట్రాన్స్ఫార్మర్ యూజ్ చేస్తున్నాడు 2 వైండింగ్ కాకుండా. అయితే ఎంత అమౌంట్ ఆఫ్ కాపర్ సేవింగ్ అవుతుందో అడుగుతున్నాడు. సో సేవింగ్ ఆఫ్ కాపర్ ఈక్వల్ టు K టైమ్స్ ఆఫ్ వెయిట్ ఆఫ్ ఆర్డినరీ ట్రాన్స్ఫార్మర్. సో K వచ్చేసి ఎంత ఉంది 1/2 ఇంటూ ఆర్డినరీ ట్రాన్స్ఫార్మర్. సో ఎంత వస్తుంది వాల్యూ 0.5 వస్తుంది. సో కాబట్టి ఎంత సేవ్ అవుతుంది మనకు 50%. ఎంత వస్తుంది వాల్యూ 50% ఆఫ్ కాపర్ని మనం ఏం చేయొచ్చు సేవ్ చేయొచ్చు. ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సంటేజ్లో రిప్రజెంట్ చేస్తే వాల్యూ 50% వస్తుంది. నెక్స్ట్, సో 2 వైండింగ్ ట్రాన్స్ఫార్మర్ హ్యాస్ ఐరన్ లాసెస్. సో ఐరన్ లాసెస్ వచ్చేసి ఎంత ఉన్నాయి ఇక్కడ మనకు ఐరన్ లాసెస్ అండ్ ఫుల్ లోడ్ కాపర్ లాసెస్ ఈక్వల్ టు. సో ఒక 2 వైండింగ్ ట్రాన్స్ఫార్మర్ ఇచ్చాడు. సో దాని యొక్క ఐరన్ లాసెస్ వచ్చేసి W ఉంది. నెక్స్ట్ అలాగే కాపర్ లాసెస్ కూడా ఎంత ఉంది W వాట్ ఉంది. సో ఇట్ ఈస్ టెస్టెడ్ అలాంగ్ విత్ అనదర్ సింగిల్ ట్రాన్స్ఫార్మర్స్ ఫర్ బ్యాక్ టు బ్యాక్ టెస్ట్. సో బ్యాక్ టు బ్యాక్ టెస్ట్ యూజ్ చేశాడు. సో బ్యాక్ టు బ్యాక్ టెస్ట్ యూజ్ చేసినప్పుడు టోటల్ ఇన్పుట్ పవర్ ఎంత ఇవ్వాలో అడుగుతున్నాడు బ్యాక్ టు బ్యాక్ టెస్ట్కి. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారనుకోండి టోటల్ పవర్ వచ్చేసి ఎంత వస్తుంది 2 వాట్ వస్తుంది. ఐరన్ లాసెస్ ప్లస్ కాపర్ లాసెస్ రెండు సమ్ చేస్తే 2W వచ్చింది. 2W వాట్స్. W జస్ట్ ఒక పారామీటర్ తీసుకున్నాడు అంతే. 2W వాట్స్ వచ్చింది. ఏం చేస్తున్నాడు ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ టెస్ట్ చేస్తున్నాడు. బ్యాక్ టు బ్యాక్ టెస్ట్ చేసినప్పుడు బ్యాక్ టు బ్యాక్ టెస్ట్కి ఎంత పవర్ ఇన్పుట్ ఇవ్వాలో అడుగుతున్నాడు. సో బ్యాక్ టు బ్యాక్ టెస్ట్ వచ్చేసి ఏం చేస్తామంటే మనము సో 2 సిమిలర్ ట్రాన్స్ఫార్మర్ని కనెక్ట్ చేస్తాం. 2 సిమిలర్ ట్రాన్స్ఫార్మర్. సింగిల్ ట్రాన్స్ఫార్మర్కి ఎంత పవర్ కావాలి 2 వాట్ కావాలి. సో ఇప్పుడు 2 ట్రాన్స్ఫార్మర్స్ కావాలి కాబట్టి సో 2 × 2 వాట్.
సో టోటల్గా ఎంత వస్తుంది 4 వాట్ పవర్ డ్రా చేస్తుంది. సో బ్యాక్ టు బ్యాక్ టెస్ట్లో పవర్ ఇన్పుట్ వచ్చేసి ఎంత ఉంటుంది 4 వాట్. ఎందుకు 4 వాట్ ఉంటుందంటే మనం ఇక్కడ సింగిల్ ట్రాన్స్ఫార్మర్ టెస్ట్ చేయట్లేదు, 2 ట్రాన్స్ఫార్మర్స్ని టెస్ట్ చేస్తున్నాము. సో సింగిల్ ట్రాన్స్ఫార్మర్కి ఏమో 2 వాట్ కావాలి. సో కాబట్టి టోటల్గా వచ్చేసి ఎంత అక్కడ 2 ట్రాన్స్ఫార్మర్స్ ఉన్నాయి. 2 ట్రాన్స్ఫార్మర్స్ ఉన్నాయి కాబట్టి ఏం చేయాలి 2 × 2 వాట్ 2W. కాబట్టి టోటల్గా ఫైనల్గా 4W కావాలి. 4W వాట్స్ అమౌంట్ ఆఫ్ పవర్ అనేది రిక్వైర్మెంట్ అవుతుంది. సో ఇక్కడతో ట్రాన్స్ఫార్మర్ తెలంగాణ 2019లో అడిగిన ఈసెట్ బిట్స్ కంప్లీట్ అయ్యాయి. సో 2019లో కంప్లీట్గా ప్రాబ్లమ్స్ అడిగాడు. సో ఆల్మోస్ట్ గేట్ స్టాండర్డ్లో ఉంది బిట్ పేపర్ కూడా. సో నెక్స్ట్ టైం కూడా ఇలా ఉంటే ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉన్నాయి అనుకోండి, చాలా కష్టం మీరు ప్రిపేర్ కావడం, థియరీ ప్రిపేర్ అయ్యారంటే. సో కాబట్టి ప్రాబ్లమ్స్ కూడా ప్రిపేర్ కాండి. ఎందుకంటే ప్రాబ్లమ్స్ ప్రిపేర్ అయ్యారనుకోండి, సో ఫ్యూచర్ గేట్ కానీ ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అడిగినప్పుడు కూడా చాలా ఈజీగా ఉంటుంది. సో ఆల్మోస్ట్ ప్రతి ప్రాబ్లం మీకు ప్రాబ్లం ఇచ్చాడు ఇక్కడ, ప్రతి బిట్. సో స్టాండర్డ్ లెవెల్ కూడా చాలా ఇంక్రీజ్ చేశాడు.